టాలీవుడ్ లో హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ తెలియని దర్శకుడు అంటే రాజమౌళి. తన తర్వాతి స్థానంలో అనిల్ రావిపూడి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో మొన్నటి వరకు కొరటాల శివ పేరు వినిపించేది. కానీ సింగిల్ ఫ్లాప్ తో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆ మూడో స్థానంలో మూడో హిట్ తో సందీప్ రెడ్డి వంగ వచ్చి చేరతాడా? టేక్ ఎ లుక్. యానిమల్ మూవీ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్జున్ రెడ్డికి 1000 రెట్లు అంటున్నారు. అలానే బాక్స్ ఆఫీస్ షేక్ అయితే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో లెక్కలే మారేలా ఉన్నాయి. రాజమౌళి బాహుబలి RRR తో క్రియేట్ చేసిన సెన్సేషన్ తను ఒక్క యానిమల్ తోనే క్రియేట్ చేసేలా ఉన్నాడు. టాలీవుడ్ లో ఇప్పటివరకు పాన్ ఇండియా హిట్లనే కాదు, మామూలు హిట్ల రూపంలో చూసుకున్న ఫెయిల్యూర్స్ లేని దర్శకులు అంటే ఇద్దరు. ఒకటి రాజమౌళి, మరొకరు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరిలో ఒకరు 13 సినిమాలు తీస్తే అన్ని హిట్లే. అనిల్ రావిపూడి 7 మూవీస్ లో 7ంటికి 7 బ్లాక్ బస్టర్లే. నిజానికి టాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ లేని దర్శకులు అంటే 3 పేర్లు వినిపించేవి. అందులో జక్కన్న, అనిల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరతను నేను వరకే తన హిట్ జర్నీ కొనసాగింది. తర్వాత సింగిల్ ఫ్లాప్ తో సీన్ మారిపోయింది. చిరు చెర్రీతో కొరటాల శివ తీసిన మూవీ ఆచార్య. ఈ సింగిల్ ఫ్లాప్ తో కొరటాల శివ అకౌంట్లో ఫెయిల్యూర్ పడింది. అలా హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని దర్శకుల లిస్టులోంచి తను బయటికి రావాల్సి వచ్చింది. కొరటాల శివ ఇప్పుడు కేవలం హిట్లున్న దర్శకుల లిస్టులోంచి బయటికి రావడంతో తన ప్లేస్లో దూసుకుపోయేలా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. తన కొత్త మూవీ యానిమల్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇదేదో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. సందీప్ రెడ్డి వంగ కెరీర్ చూసిన అర్జున్ రెడ్డి, అలానే దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్, ఈ రెండు కూడా ఇండస్ట్రీ హిట్లే. ఒకటి టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేస్తే ఇంకొకటి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అందుకే యానిమల్ హిట్ అయితే తనకి హ్యాట్రిక్ కిక్ వచ్చే ఛాన్స్ ఉంది. యానిమల్ మూవీ హిట్ అయితే గనక ఇక టాలీవుడ్ లో రాజమౌళి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగానే హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ లేని దర్శకులుగా ఫోకస్ అవుతారు. ఇందులో పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుల లిస్టులో కూడా జక్కన్న తర్వాత సుకుమార్ అనుకుంటే ఆ ప్లేస్ ని సందీప్ రీప్లేస్ చేసేలా ఉన్నాడు.